హాయ్ అండి, అందరికీ హ్యాపీ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. నేను ఉషశ్రీని. నిన్నటి వీడియో కంటిన్యూషన్ అండి. నిన్నటి వీడియోలో మా తోటలో విపరీతమైన గడ్డి పెరిగిపోయి అడవిలా ఉందని చెప్పాను కదండి. సో మర్నాడు ఉదయాన్నే ఆదివారం అనమాట, తెల్లవారుజామునే నేను నా చిన్న కొడుకు వచ్చేసాం. మాకు ఉదయాన్నే వెళ్ళాలన్నా లేవాలనే చాలా ఇష్టం అనమాట. సాయంత్రం అయితే నలుగురు రావచ్చు అని చెప్పి ఉదయాన్నే మా ఇద్దరం వచ్చేసాము. మా సైట్కి వెళ్ళే తోవలను ఎలా ఉంటుందంటే ఒక పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. మధ్య మధ్యలో ఆవులు, చక్కగా ఇలా పొలాలు, చెట్లు చూడటానికి చాలా బాగుంటుంది. అందులోకి రాత్రి కొద్దిగా వర్షం పడిందేమో, చాలా బాగుందనమాట. ఇక సైట్కి వచ్చేసామండి. వచ్చిన వెంటనే ఇంకా పనిలో స్టార్ట్ అయిపోయాము. అంటే మనం ఏంటంటే మనకు అలవాట్లేని పనులు చేయబుద్ధి కాదు, చేయలేము. కానీ ఎవరో ఒకళ్ళు తోడున్నారనుకోండి, అందులోకి ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఉన్నారనుకోండి, మనకి కూడా పని చేయబుద్ధి వేస్తుంది కదా. సో మా ఇద్దరం స్టార్ట్ చేసాం అనమాట. ముందు సైట్లో ఎంటర్ అవుతూనే లెఫ్ట్ సైడ్ మాకు ఏంటంటే మల్బరీ, ములక్కాడ, డ్రాగన్ ఆ చెట్లు ఉంటాయన్నమాట. సో ముందైతే అది స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఇద్దరం స్టార్ట్ చేయడానికి రెడీ అయిపోయాం. నేను కూడా తీసానండి బాగానే, నేనేం తీయలేకపోలేదు. మామూలుగా అయితే మనకు చేయబుద్ధి కాదు, ఒక పక్క ఎండ ఎక్కువ అయిపోయింది. కానీ అక్కడికి వచ్చిన తర్వాత చల్లదనం మీద చెమటలు కారుతున్నా హాయిగా ఉంటుంది. 4 గోళ్ల మధ్య చెమట పట్టడానికిను, ఓపెన్ ప్లేస్లో చెమట పడుతూ పనిచేయడానికి అది తెల్లవారుజామున చాలా బాగుంటుంది అన్నమాట. నేను చాలా కష్టపడి ఇంచుమించు ఒక 2 hours అనమాట. ఎండ విపరీతం అయిపోయింది. అప్పటికే 9-9:30 అయిపోతున్నది. ఇంకా అక్కడికి ఆపేసి ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. చూడండి, మా ఇద్దరం కలిసి ఎంత గడ్డి తీసామో చూడండి. ఒక్క మడికి ఎంత గడ్డి వచ్చిందంటే మిగతా అన్ని మళ్ళు తీసినప్పటికీ ఆ గడ్డి ఎంత వస్తుందో కదా. దీంట్లో కాస్త మంచి గడ్డి అనేది ఆవులకి ఇచ్చేస్తాం అనమాట. కొంచెం ఏమైనా ముళ్ళు లాంటివి బాగోలేనివన్నీ బయట రోడ్డు మీద ఎండబెట్టేస్తాం. ఆ తర్వాత దాన్ని కంపోస్ట్గానే దేనిగానో యూస్ చేసుకుంటాం. ఇంక ఈవినింగ్ కూడా వచ్చామండి, కొద్దిగా తీస్తున్నాము. ఈలోగా ఏం చేశానంటే నిన్న కుంకుడు రసం వేసాను కదండి, అది స్ప్రే చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ బాటిల్ అడుగున లోపల అంత నురుగులా వచ్చేస్తుంది అనమాట. ఆ నురుగు అడ్డుండటం వల్ల అడుగునున్న వాటర్ అనేది రాదనమాట. ఇంకా అడుగు నుండిపోయింది. దాన్ని ఏం చేశానంటే వేరే బాక్స్లో తీసుకొని దాంట్లో నీళ్లు డైల్యూట్ చేసి దాన్ని వంకాయ మొక్కలు, ఇంకా మిగతా మొక్కలు ఉన్నాయి, ద్రాక్ష మొక్క, వాటన్నిటికీ జల్లేసాను అనమాట. ఈ డబ్బా ఏంటో చూడండి, పిల్లలకి చిన్నప్పుడు మనం హాట్ ప్యాక్లో లంచ్ ఇస్తాం కదా, ఇప్పుడైతే అవన్నీ మానేశారు కదా, చిన్న బాక్స్ పట్టుకొని వెళ్తారు భోజనానికి. ఇదేంటంటే లోపల బాక్స్లో తీసి పైన ఉంటుంది కదా, ఆ క్యాప్తో టైట్గా ఉంటుంది. సో నేను ఇంటి దగ్గర నుంచి పుల్ల మజ్జిగ కానీ ఇలా కుంకుడు రసం కానీ ఏదైనా తీసుకురావాలంటే చక్కగా దీంట్లో మూత పెట్టేసి తెచ్చేస్తాను అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత నీళ్ళు ఎక్కువగా కలుపుకుంటాను. నాకు మధ్యలో తొణకకుండా కారులో కానీ బండి మీద కానీ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇలా ఇప్పుడు ఏంటంటే కల్లాపు జల్ అంటే చేతితోటి అన్ని మొక్కల మీద వేసేసానండి. సో ఈవినింగ్ కూడా కొద్దిగా పని చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసాము. మర్నాడు నుంచి సోమవారం కదండి, ఇంకా మళ్ళీ అందరూ బిజీ అయిపోతారు. మళ్ళీ నెక్స్ట్ సండే వరకు ఆగితే మళ్ళీ పెరిగిపోతుందని ఇంకా రోజు ఈవినింగ్ కొద్దిగానైనా తీసుకుందాం గడ్డిని అని అనుకున్నాం అనమాట. కానీ సడన్గా పిల్లలిద్దరూ బిజీ అయిపోయారనమాట. ఇంకా తప్పదు, వాళ్ళిద్దరు లేనప్పుడు మా ఇద్దరు అయితే చేయలేము. ఎందుకంటే మా వారు ఆఫీస్ నుంచి వచ్చినప్పటికీ 5:30 6 అయిపోతుంది. ఇంకా అప్పుడు ఏం చేయలేం కదా. కనుక మేమేం చేసామంటే మనిషిని పెట్టుకోవాల్సి వచ్చిందనమాట. మేము చేసింది ఏంటంటే కేవలం ఒకే ఒక మడి తీసామన్నమాట. మధ్యలో టమాటా మడి ఒకటి నీట్గా ఉంది, అది కాక మేము ఒకే ఒక మడి తీసామన్నమాట, నేను సంపత్తు. ఇక ఏం చేసామంటే మనిషిని పెట్టుకున్నాం. అయితే మనిషిని పెట్టుకుంటే వాళ్ళు చేసినప్పుడు మనం ఉండాలి కదా, అందుకని ఏం చేసామంటే నెక్స్ట్ సండే పెట్టుకున్నాం. ఇద్దరిని పెట్టుకుంటే వాళ్ళు సగం తీస్తే ఇంకా మిగతా సగం ఉండిపోతే మళ్ళీ ఆ నెక్స్ట్ సండే, అంటే మేము చేసిన దానికి 15 daysలోగా 2 సార్లు పెట్టుకుంటే గార్డెన్ మొత్తం అయింది. ఇంకా కాస్త బిట్టు కూడా ఉండిపోయింది. అంటే వాళ్ళది టైం కదా, 10 to 5 అని ఆ టైమింగ్లో వాళ్ళు చేశారన్నమాట. కానీ నీట్గా చక్కగా చేశారు. మొత్తానికి అయితే గార్డెన్ నీట్గా చేసేసుకున్నామండి. ఈ 15 daysలో రెండో ట్రిప్లో గడ్డి తీసిన టైంకి మేము మొదట మడి తీసుకున్నాం చూసారా 15 రోజుల క్రితం, అప్పుడు ఆ మడి అప్పుడే గడ్డి వచ్చింది అనమాట. అంటే అది కంటిన్యూషన్ ప్రాసెస్ అనమాట. మనం ఏంటంటే మేము వదిలేసిన రోజులు వదిలేకుండా రెగ్యులర్గా రోజు కాకపోయినా వారంకి ఒకసారైనా మనమన్నా లేదా మనుషులు పెట్టినా తీయించుకుంటూ ఉంటే అంత కష్టం ఉండదు. అలాగే వీడర్లు దొరుకుతాయి కదా, దాంతోనే చేసుకోవచ్చు. కాకపోతే నేనేంటంటే వీడర్ తీసుకోలేదు, పెట్రోల్తో యూజ్ చేసింది నాకు ఇష్టం లేదనమాట. బ్యాటరీతోది తీసుకుందాం అనుకుంటున్నాను, కానీ అదేంటంటే అంత పెద్దగా వర్క్ చేయదు, ఆ బ్లేడ్లు విరిగిపోతూ ఉంటాయి అని అంటారు. కనుక నేను ఏది నిర్ణయం తీసుకోలేకపోయాను. మాన్యువల్ది ఉంది, కానీ ఆ మాన్యువల్ది ఏంటంటే మనది ఇక్కడ ఎర్రనేల అనమాట. ఎర్రనేల అప్పుడు ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది, మన నల్లరేగడిలాగా ఉండదు. కనుక అది పెద్దగా వర్క్ చేయదు. మొత్తం మనుషులతోటే తీయించాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఏదైనా మాకు టైం సేవ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో అనేది ఇంకా ఆగస్ట్ 1st వీక్ ఇది, కనుక ఇక ముందు మనం మొక్కలు వేసుకుందికి చాలా బాగా మొలకెత్తే టైం అనమాట ఇది. సో గడ్డి అంతా అయిపోయింది. నేను ఈలోగా ఇంట్లోనే ఏం చేశానంటే రకరకాల విత్తనాలన్నీ శాప్లింగ్స్ తయారు చేసి పెట్టుకున్నాను. వాటిని ఇప్పుడు వీటిలో తెచ్చి నాటేయడం అనమాట. ముందు రోజు వర్షం పడింది కనుక ఈ గెత్తం అనేది తడిసింది, శుభ్రంగా గట్టి మీద ఆరబెట్టేశాము. ఈ గడ్డంతా తీసిన తర్వాత ప్రతి మొక్కకి గొప్పి తవ్వి అప్పుడు మళ్ళీ గెత్తం అది వేసి నీట్గా తయారు చేసుకున్న తర్వాత మొక్కల్లో చాలా డిఫరెన్స్ వచ్చిందండి. నెక్స్ట్ అప్డేట్ వీడియోలు మీరు చూస్తారు కదా, అప్పటి వరకు పెరగకుండా ఉన్న మొక్కలన్నీ కూడా చాలా బాగా పెరిగాయి అనమాట.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు అడవిలో ఉన్న మా గార్డెన్ తిరిగి కూరగాయల తోట తన రూపుని సంతరించుకుందనమాట. ఇక ముందు మంచి గార్డెన్ వీడియోస్ వస్తాయండి, తప్పకుండా చూస్తూ ఉండండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటానండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.